ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. స్త్రీశక్తి పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డును చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చునని ప్రభుత్వం వెల్లడించింది. అయితే తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అదేవిధంగా నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు. బస్సుల్లో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనకు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్టాండ్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఉచిత బస్ పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోరికే ఆగస్టు 15తో తీరనుంది.